సహోదరులారా, ఒక కాలేజీలో ఒక ఇద్దరు యువకులు ఒకే క్లాసులో ఒకే బెంచ్లో ఉండి చదువుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు అలా కూర్చుంటాం యాదృచ్ఛికం, అనుకోకుండా జరుగుతుంది. అయితే వాళ్ళిద్దరూ చిన్నప్పటి నుంచి అంటే కాలేజీలో జాయిన్ అయిన దగ్గర నుంచి చాలా చక్కగా కలిసి ఉంటారు. చాలా బాగుంటుంటుంది. వాళ్ళిద్దరూ కలిసే గ్రాడ్యుయేషన్ చేస్తారు. ఇద్దరు కలిసి ఆ యొక్క టౌన్ నుంచి ఏదైనా మంచి సిటీకి వెళ్ళి ఇవాళ ఏదన్నా ఇది చేసుకోవాలి, పని చేసుకోవాలి, సంపాదించుకోవాలనే ఆ థాట్‌తో ఇద్దరు ఆ యొక్క సర్టిఫికేట్స్ తీసుకొని బిజినెస్ మేనేజ్మెంట్ లాంటిది వెళ్ళిపోతారు. ఒక సిటీలో వెళ్ళి వాళ్ళ దగ్గర ఉన్న కొద్ది డబ్బులతో చిన్న ఇల్లు ఒకటి అద్దెకి తీసుకొని ఒక గది లాంటి రూమ్ లాంటిది అక్కడికి వెళ్ళాక వాళ్ళు రోజు మార్నింగ్ బయలుదేరటం వెళ్ళటం ఏదో బిజినెస్ చేయటం రావటం వాళ్ళిద్దరికి కలిసి వచ్చినటువంటి డబ్బుల్ని దగ్గర పెట్టుకుంటాం, వీళ్ళిద్దరు ఖర్చు పెట్టి తినటం అట్లా జరుగుతూ ఉంటుంది. చాలా చక్కగా సాగిపోతుంటుంది. ఒక 7 నెలల తర్వాత మరి ఏమవుతుందో తెలియదు కానీ ఒక స్నేహితుడు ఆ, ఎక్కువగా తన యొక్క పెత్తనం చెలాయిస్తూ ఉంటాడు. అంటే డబ్బులు తీసుకొచ్చి అక్కడ పెట్టాక ఏం కొందాము అన్నా సరే అతను చెప్తేనే కొనాలి, అతనికి ఇష్టమైతేనే కొనాలి. ఇతను చెప్పేది అన్నిటికీ ఒప్పుకోడు. అది ఇలా బాగోదు, దీన్ని ఇలా ఎందుకు, దానికన్నా ఇది బాగుంటుంది అని చెప్పి ఇతని మాట ఏమో ఒక ఒక రెండవ వ్యక్తి మాట ఏమి వినడం, అతను చెప్పిందే సాగుతూ ఉంటుంది. అంతేకాకుండా ఏ టైంకి తినాలి, ఏ టైంకి పడుకోవాలి, ఇట్లా కూడా అనమాట. డబ్బుల విషయంలో బాగానే ఉంటారు ఇద్దరు, ఎవరి దగ్గర తేడా లేదు. కానీ అతను ఎక్కువ ఆధిపత్యం చెలాయించడం అట్లా చేస్తుంటాడు. 1, 2 సార్లు అతను చెప్పిన మాట ఇతను వినలేదని ఒక బాస్ లాగా ఇతని మీద మాట్లాడి బాసిజం చూపిస్తూ ఉంటాడు అనమాట. ఇతను చెప్తాడు, అలానేం కాదు, మనిద్దరం కలిసే కదా ఇట్లా చేద్దాం అనుకుంటున్నాం, నువ్వెందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే నేనేం తప్పు మాట్లాడలేదు, నీకు కొన్ని విషయాలు అర్థం కావట్లేదని ఇతని మీద కొంత సీరియస్ అవ్వటం అట్లాంటివి చేస్తాడు. సహోదరులారా, ఇట్లాగే సాగుతూ ఉంటుంది. అయినా ఒక రోజు ఇట్లా గొడవ, నెక్స్ట్ డే మార్నింగ్ హలో బ్రదర్ అంటారు, హాయ్ బ్రో అనుకుంటారు, వెళ్ళిపోతుంటారు, బాగానే సాగుతుంటారు. కొన్ని రోజుల తర్వాత చాలా గట్టిగా గొడవలు అవుతాయి. అతనే ఏం మాట్లాడు కానీ ఇతనే ఎక్కువగా రెచ్చిపోయి మాట్లాడి ఇట్లా చేస్తాడు. నెక్స్ట్ డే మార్నింగ్ లేస్తాడు, లేచి చూసేటప్పటికి అతను ఉండడు. ఏంటి లేడు, ఎక్కడికి వెళ్ళాడని బయటకు వచ్చి చూసి ఎక్కడ కనపడ్డు. చూస్తే అతను యొక్క బ్యాగ్ కానీ లగేజ్ కానీ ఏముండదు, ఒక పేపర్ మాత్రం అక్కడ టీపై మీద పెట్టి ఉంటుంది. దానిలో లెటర్ రాసి ఉంటుంది, బ్రదర్ నేను మీతో కంటిన్యూ అవ్వలేను, అందుకే రాత్రి నేను వెళ్ళిపోయాను, నేను ఇక మీతో కలిసి చేయలేను, మీరు నన్ను కాంటాక్ట్ చేయొద్దు, నేను మిమ్మల్ని కాంటాక్ట్ చేయను, ఇలాగే హెల్దీగానే విడిపోదాం, బాగా గొడవలు ముదిరేలోపు మన దారి మనం చూసుకుంటాం మేలు అని చెప్పి నేను ఇట్లా వచ్చేసానని చెప్పి ఒక లెటర్ రాస్తాడు. కొంచెం ఫీల్ అవుతాడు, అరే ఏంటి అసలు ఏం చెప్పకుండా వెళ్ళిపోయాడే. కనీసం వాళ్ళు వెళ్ళేటప్పుడైతే ఏమైనా రియలైజ్ అయ్యి లేదులే అట్లా అందాం అనుకున్నాడు. కానీ అతను ఏం చెప్పకుండా సైలెంట్గా వెళ్ళిపోయేటప్పటికి ఏమీ చేయలేని స్థితిలో ఒక్కడే మోసుకుంటూ అట్లా కంటిన్యూ అవుతాడు. సహోదరులారా, చాలాసార్లు దేవుడు మన విషయంలో చేసిన మేళ్లను లేదా మనకిచ్చిన క్షేమస్థితిని మనం మిస్యూజ్ చేసుకుంటే జరిగేటటువంటి ఇబ్బందులు ఎలాగే ఉంటాయి. టైం అయిపోయిన తర్వాత, కాలం దాటిపోయిన తర్వాత అప్పుడు అరే రే అలా ఎందుకు చేయలేకపోయానని బాధపడుతూ ఉంటాం. అట్లా బాధపడకుండా ప్రతిదినం ఆయన తన యొక్క నడిపింపును మనకిస్తూ ఆత్మ ద్వారా వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ మనల్ని కట్టి బలపరుస్తున్న దేవాది దేవునికి మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘననామందు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఆయన ఘనమైన నామాన్ని బట్టి భూమి మీద విస్తరిస్తున్న మీకు కూడా క్రీస్తు వారి పుణ్యనామంలో శుభములు, వందనములు తెలియజేసుకుంటున్నాను. సహోదరులారా, స్నేహితులారా, మీరందరూ క్షేమంగా ఉన్నారు కదా. మరొక రోజు మీతో కలిసి దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడానికి ప్రభు మనకిచ్చిన కృపను బట్టి ప్రభువు నన్ను ఆనందిస్తూ స్తుతిస్తూ నేటి వాక్య ధ్యానాన్ని న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వాక్యం నుండి ధ్యానం చేస్తాం. న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 20వ వచనం. ఆమె, సంసోను, ఫిలిస్తీయులు నీ మీద పడుతున్నారు అనగా అతడు నిద్ర మేల్కొని ఎప్పటి అట్లు నేను బయలుదేరి విడజిమ్ముదును అనుకొనెను. అయితే యెహోవా తనను ఎడబాసెనని అతనికి తెలియలేదు. సహోదరులారా, మీ అందరికీ బాగా తెలిసిన హీరో అనాలా, హీరో అనుకోని కాదు, సూపర్ హీరో అనాలి. నా దృష్టిలో సంసోన్ ఒక సూపర్ హీరో, బలాఢ్యుడు. ఏం బలాఢ్యుడు, ఏం బలం. సంసోన్ చేసిన పనులు చూస్తే పిచ్చెక్కిపోయినట్లు అయిపోతాడు. మళ్ళీ అంత గొప్ప హెర్క్యులస్ లాంటాడు, మళ్ళీ అంత గొప్ప హీమెన్, అట్లా ఏం మాట్లాడాలో ఈయన గురించి. అలాంటి వాడిని మళ్ళీ మనం ఎక్కడ చూడలేం.
ఏమి శూరత్వం, ఏం బలం, దేవుడు ప్రత్యేకించుకున్న వాని యొక్క బలం ఇట్లా ఉంటుందా అని మనల్ని అబ్బురపరిచే అంత స్థితి. కనుక సహోదరులారా, మనం గమనించుకున్నట్లయితే మన జీవితాల్లో సంసోను ఏం కోల్పోయాడు, ఎట్లా కోల్పోయాడు అనే విషయాల్ని మనం కూడా బేరీ చేసుకోవాలి. సంసోను యొక్క ప్రతిభా పాఠవాల గురించి సండే స్కూల్ నుంచి మనకు నేర్పిస్తుంటారు. ఈయన చేసిన గొప్ప గొప్ప పనుల్లో పని ఏంటంటే 15వ అధ్యాయంలో ఉంటుంది ఈ మాట. ఇతను గోధుమల కోత కాలంలో వెళ్ళి ఫిలిస్తీన్ల దగ్గరికి వెళ్ళి ఒక 300 నక్కలను పట్టుకుంటాడు. ఇది చాలా ఆశ్చర్యకరమైన విషయం. నక్కలను పట్టుకుంటాం ఏంటి, కుక్కలను పట్టుకున్నాయంటే అది కొంచెం సాధువు కాబట్టి పక్కసుకోవచ్చు. నక్క దొరుకుద్దా? చాలా దారుణమైనటువంటి విషయం. నమ్మలేం మనం, దారుణం అనకూడదు. కానీ ఏంటి ఇంత ఇదా? నక్కలు ఎక్కడ ఉంటాయి తెలుసా మీకు? నక్కలు బొక్కలో ఉంటాయి అంటారు సహజంగా. అంటే గుంట నక్క అంటారు తెలుసా మీకు? గుంటలు తీసుకుని లోపల ఉంటాయి. అసలు పట్టుకోవడం కష్టం, వాడిని బయటికి తీసుకురావడం కష్టం. ఒకదాన్ని బయటికి తీసుకురావడం కష్టం. అసలు ఎట్లా బయటికి తీసుకురాగలడు? అట్లాంటిది పోనీ ఈ గుంట నక్కలు కాదు, మామూలు నక్కలు అనుకుందామన్నా, నక్క దొరకదో సావదు. దానికంటే స్పీడ్గా పరిగెత్తి దాన్ని పట్టుకొని అది కొరుకుద్ది, గీసుద్ది కాళ్ళతో. దాని కాళ్ళతో గీసి ఏం గీసి దాని క్వశ్చన్ లేదన్నట్టు పట్టుకొని 300 నక్కలను పట్టుకున్నాడట. 300 నక్కలను పట్టుకొని కట్టేసేసి అవి ఎక్కడికి వెళ్ళకుండా చూసుకొని తర్వాత ఒకదాని తోక ఇంకో దాని తోక కలిపి, అంటే అటు ఇటు అట్లా తోకలు కలిపేసి 2 తోకలకి మధ్యలో ఒక్కొక్క దివిటీ కట్టి, అంటే ఏదో కాగడ లాంటిది ఒకటి కట్టి, ఏమి ప్లాను ఎక్కడ చేశాడు, ఒక్కడే, టీం ఏమి లేదు, టీం వర్క్ లేదు. అట్లా కట్టి వాళ్ళ తోటలోకి వదిలితే నక్కలు పరిగెత్తే ఇది మంట పుడతా ఉంటుంది. ఇటు పరిగెత్తితే తెలియదు. వాటి పరుగులకి వాళ్ళ చేలు మొత్తం కాలిపోయినాయి ఒకే రోజు. వాటన్నిటిని కాల్చడానికి నక్కలు వాడాడు. సహోదరులారా, ఇతని ప్రతీకారం చాలా డిఫరెంట్గా ఉండేది. ఒకసారి ఇతను ఒక ఊరు వెళ్తాడు, గాజా వెళ్తాడు. గాజా అంటే ఈరోజు కూడా ఉన్న గాజానే. గాజా వెళ్తాడు. గాజా వెళ్ళినప్పుడు అందరూ కలిసి మాటు పెట్టి ఈరోజు చంపేద్దాం అనుకుంటారు. ఆ రోజు 16వ అధ్యాయం మొదటి భాగంలో ఉంటుంది. ఆ రోజు అంట మధ్యరాత్రిలో లేచి పట్టణపు తలుపులను, వాటి 2 ద్వారబంధాలను పట్టుకొని వాటి అడ్డకర్రతో కూడా వాటిని ఓడబెరికి, పట్టణపు తలుపునంటే అది ఎంత గట్టిది. ఇప్పుడైనా మీరు జైపూర్ కానీ గోల్కొండ కానీ పోర్ట్లకి వెళ్తే ఆ అక్కడ దాని తలుపులు ఉంటాయి. అంతకన్నా పెద్ద తలుపులు, పట్టణానికి వచ్చే తలుపు. అది పోనీ విలేజ్ అంటే అనుకోవచ్చు. పెద్ద పట్టణానికి ప్రాకారం ఉండే తలుపు అడ్డుకర్రలో వాటి యొక్క ఆ గుమ్మలతో పాటు దాన్ని పట్టుకొని లెగిసి ఆ ద్వారబంధాలను కూడా తీసుకొని లేపుకొని వెళ్ళిపోతాడు. మొత్తం వెళ్ళిపోయి తీసుకెళ్ళి ఏ కాలంలో పడేశాడు ఎట్లా అనుకుంటే వాటిని పట్టుకొని హెబ్రోన్ ఎదురుగా ఉన్న కొనకి తీసుకెళ్ళిపోయాడు. పైకి ఎక్కడికో తీసుకెళ్ళంట. మళ్ళీ వాటిని ఎట్లా దించి ఉంటారో మళ్ళీ కిందకి. అదేంటి అక్కడ పెట్టడం అంటే, ఇప్పుడు అంత బరువు తీసుకున్నవాడు దాన్ని ఎటో ఒకటి ఇసిరి పడేయాలి, ముక్కలు చేసేయాలి. దాన్ని పెట్టుకుని మనం మామూలుగా మనిషి కొండెక్కడమే కష్టం. ఆ సిటీ డోర్స్ని పట్టుకొని ఆ తలుపుని దర్వాజా అంతటిని పట్టుకొని కొండ చివరికి వెళ్ళిపోయి అక్కడికి వెళ్ళాడు. సహోదరులారా, ఇంత గొప్ప సంస్థకి తను చేసే ప్రతి ప్రయత్నాల్లోనూ దేవుడు తోడై ఉంటాడు అని తెలిసినటువంటి అతనికి, ఎందుకంటే దేవుడు అతను తోడై ఉండడం తెలియకపోతే లాస్ట్లో దేవుడికి ప్రార్థన చేసేవాడు కాదు. దేవా ఈ ఒక్కసారి నన్ను బలపరచు అనే మాట మాట్లాడేవాడు కాదు. దేవుడు అతను తోడై ఉన్నాడని తెలిసుకోడా, దెలీలా యొక్క వ్యామోహం అంతకుముందు ఇంకో వేసి ఇట్లా వీళ్ళతో పాటు కలిసి ఎక్కువ ఉంటాడు. ఫిలిస్తీన్లు ఎంతమందిని చంపుతున్నాడో, అసలు వాళ్ళు ఎట్లా బ్రతుకు లేకుండా పోతున్నారు. సంసోను మాట చెప్తే గడగడలాడిపోయేవాళ్ళు. అతని యొక్క శక్తి సామర్థ్యాలు అట్లుండేవి. అలాంటి వాడు దేవుడు అతను తోడై ఉన్నాడని అనుకుంటున్నాడంటే ఎప్పుడు. పిటి ఏంటంటే దేవుడు అతన్ని ఎప్పుడో విడిపోయాడు, నాజీరు వ్రతం ఎప్పుడో పోయింది, వెంట్రుకలు గొరవబడినాయి అనే విషయం అతనికి తెలియలే. సహోదరులారా, నేను ఎప్పుడూ కూడా చాలా ఆశ్చర్యపడే విషయం ఏంటంటే, ఇతనికి షేవ్ చేసిన బార్బర్ ఎవరో కానీ చాలా చక్కగా చేశాడు. నెంబర్ 2, ఇతనికి ఈ యొక్క జోలపాడినటువంటి లేదా ఇతను పడుకోబడి నిద్రపుచ్చిన దలీలా ఎంత గాఢ నిద్రలోకి వెళ్ళేటట్టు నిద్రపుచ్చిందంటే అంత గాఢ నిద్రపుచ్చింది.
తల వెంట్రుకలన్నీ చూడండి, తొడ మీద పడుకొని ఉన్నాడు లేదా తొడ మీద నిద్రపుచ్చింది అని చెప్పి ఆమె ఇక్కడ రాయబడింది. సహోదరులారా, అతను అట్లాగా తొడ మీద నిద్రపుచ్చినప్పుడు ఎట్లా నిద్రపోయాడు? తల ఇటు నుంచి అటు తిప్పాలి, అటు నుంచి ఇటు తిప్పాలి, జుట్టు అంతా తీసేయాలంటే అటు తిరిగిన ఇటు తిరిగిన ఎట్లా తిప్పినా సైలెంట్గా మొత్తం గొరిగేశారంతే జుట్టు అంతా. నీ తల మీద వెంట్రుకలన్నీ పోతున్నా నువ్వు గమనించుకోలేదంటే ఎంత ప్రమాదకర స్థితిలో నువ్వు ఉన్నట్లు, ఎంత మత్తులో ఉన్నట్లు. అందుకని చాలా చోట్ల బైబిల్ గ్రంథంలో చెప్పబడింది, నువ్వు నిద్రకు భయపడు, లేమికి భయపడి నిద్ర యందు ఆసక్తి విడిచిపెట్టారు. ఇంకొంచేపు నిద్రిస్తాను, ఇంకొంచేపు కునుకుతాను అనుకుంటే వాడి దగ్గరికి దరిద్రం దోపిడిగాడు వచ్చినట్టు వస్తుంది, ఆయుధదారులు వచ్చినట్టు వస్తుందంట. అంటే నిద్రపోవద్దంటే అసలు రెస్ట్లెస్గా అసలు నువ్వు నిద్రపోకూడదు, కళ్ళు ఎప్పుడు ఇట్లా తెరుసు అట్లా కాదు. మనిషికి నిద్ర అవసరం, కానీ నిద్రే జీవితం కాదు. చాలామందికి నిద్ర ఈ రోజుల్లో నిద్ర లేమి అనేది పెద్ద జబ్బులాగా తయారైంది. ఈవెన్ నేను కూడా చాలాసార్లు నిద్ర పట్టక అటు ఇటు దొర్లుతున్న స్థితి. మా చర్చిలో కూడా కొందరు, నాకు తెలిసి ఇంకొందరు నిద్ర పట్టట్లేదు అనేది ఒక పెద్ద ఇదైపోయింది అంతే. సహోదరులారా, మనిషికి నిద్ర కావాలి, కానీ నిద్రే జీవితం కాకూడదు. ఇక్కడ సంసోను మొత్తం అయిపోయేదాకా ఏం మాట్లాడు, తన జీవితాన్ని తను గమనించుకోవాలి. దీనికన్నా ముందండి, అంటే ఇలా ఇతని యొక్క వెంట్రుకలన్నీ గొరగటానికి ముందు ఆవిడ 3 ట్రయల్స్ చేస్తుంది ఇతని మీద. మీరు కాంటే 16వ అధ్యాయాన్ని కానీ మీరు చదివినట్లయితే నిరవంజి చువ్వలతో బంధించమంటాడు, క్రొత్తగా పేరిన తాళ్ళుతో బంధించమంటాడు, నా యొక్క జడలో 7 అల్లికలుగా అల్లేసి దాన్ని కానీ దగ్గొడితే నేను లెగలేనంటాడు. ఇవన్నీ పోతూ ఉంటాయి. ప్రతిసారి ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారు సంసోను అని అరుస్తూ ఉంటాడు. సంసోను, ఫిలిస్తీన్లు నీ మీద పడుతున్నారు. అప్పటికన్నా స్పృహ రావాలి. అదేంటి, నేను చెప్పిన దాన్ని ఈ అమ్మాయి నన్ను ఎందుకు కట్టేస్తుంది, నేను మామూలుగా చెప్పాను అంతేగాని ఏంటి ఇలా ట్రై చేస్తుంది అనే ఆలోచన కూడా రాలా. పాపం చాలాసార్లు మనల్ని ఏ స్థితికి తీసుకెళ్తుందంటే అసలు దేవుడు నీతో ఉన్నాడా లేడా అనే స్థితిని కూడా పోగొట్టేసి పాపంలోనే ఉంచేటట్టు చేస్తుంది. అందుకని వెరీ ఎర్లీగా పాపంలోంచి బయటకు రావడానికి ఇష్టపడాలి. పాపంలో పడకుండా ఉంటాడని నేను అంటలేదు. పాపం యొక్క బలం ఏంతో నేను అనుభవించిన వాడిని. కాబట్టి పాపం అనేది మన జీవితాలు అసలు పని చేయదు. ఇలాంటి కబుర్లు అస్సలు చెప్పను నేను. సహోదరులారా, పాపంలోంచి వీళ్ళని త్వరగా బయటకు వచ్చాయి. అది నీకు పాపము అని తెలిసిన వెంటనే, నువ్వు గ్రహించిన వెంటనే బయటకు వచ్చాయి. అయితే దురదృష్టవశాత్తు దెలీలా విషయంలో సంసోను గారు దాన్ని గ్రహించలేకపోయాడు. మెల్లమెల్ల చివరికి మాటల వల్ల విసిగిపోయాడంట. ఆ అమ్మాయి అంటది, నేనంటే నీకు ఇష్టం, ఐ లవ్ యూరా అని చెప్తున్నావుగా. ఈ మధ్య పిల్లలు అట్లా ఐ లవ్ యూరా అనుకుంటున్నారు. అట్లా చెప్తున్నాడంట. ఢిల్లీలో ఐ లవ్ యూరా అంటున్నాడంట. నువ్వు నన్ను లవ్ చేస్తున్నావు అంటున్నావే కానీ నువ్వు నాకేం చెప్పు అంటుందంట ఆవిడ. చివరికి విసిగిపోయి చచ్చిపోవాలనుకున్నాడట. కానీ చావుకు కూడా వెళ్ళనట్లా. దేవుడు చావు నుంచి తప్పిస్తూ వచ్చాడు. ఆత్మహత్య చేసుకోవటానికి దేవునికి ఇష్టం లేదు. ఇతని ద్వారా గొప్ప విడుదల ఇశ్రాయేలీలు ఫిలిస్తీన్ల దగ్గర నుంచి చూడాలనేది దేవుని ఏర్పాటు. ఇతను ఎట్లా పోయి మొత్తానికి కెరీర్ అంతా పోగొట్టుకొని చివరికి కళ్ళు పోగొట్టుకొని ఆ తిరగలు విసురుతూ బందీ గృహంలో బంధించబడతాడు. ఎప్పుడులాగే లేచి ఇసురుకుందాం అనుకున్నాడంట. జుట్టు తీసేసిన తర్వాత దేవుని ఆత్మ లేదా యెహోవా అతన్ని ఎడబాసినని అతనికి తెలిసి ఉండలేదు అని చెప్పి. ఇదే ఈరోజు మన వాక్యం. యెహోవా తనని ఎడబాసినని అతనికి తెలియలేదు. దేవుని ఆత్మ చాలా సైలెంట్గా వెళ్ళిపోతాడు. వెళ్ళిపోవడం అంటే సైలెంట్ అయిపోతాడు. అప్పట్లో వచ్చి వెళ్ళటం, పాత నిబంధనలో రావటం వెళ్ళటం దేవుని ఆత్మ. ఇప్పుడు అలా కాదు, మనలో ఆరిపోయినట్లు అయిపోతాడు. ఉంటాడు కానీ ఇన్యాక్టివ్గా ఉంటాడు అనమాట. పని చేయడు ఆయన. ఎందుకంటే మన పాపంలో చిక్కుకుపోయి ఉంటాం, ఇరుక్కుపోయి ఉంటాం. తలంపుల్లో, చూపుల్లో, మాటల్లో, చేష్టల్లో, పనుల్లో పాపం నిండిపోయి ఉంటుంది మనకి. ఇట్లాంటి విషయాల్లో దేవుడు మనల్ని గమనిస్తూ ఉంటాడు. మన దేవునికి అందుబాటులోకి వస్తే ఎంత మంచిదో. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మీరు గమనించుకోండి. నేను మీతో చెప్పిన 2 స్నేహితులు, ఒక స్నేహితుడు దాని పెత్తనాన్ని సహించలేకపోయాడు. ప్రతిదానికి ఏదో ఒకటి అంటున్నాడు. వీడేంటి, ఇద్దరం కలిసే చేస్తున్నాడు, కలిసే సంపాదిస్తున్నాం కదా, వీడు నన్ను ఎందుకు ఇంత హెరాస్ చేస్తున్నాడు అనే థాట్ అతనికి వచ్చింది. కాబట్టి హెరాస్మెంటు ఇట్లాగా చేయటం అనేది ఏమాత్రం కూడా సబబైన విషయం కానే కాదు. ఈ విషయాలు మీరు ఒకసారి ఆలోచించుకోవాలి. ఆడు సైలెంట్గా పేపర్ పెట్టి వెళ్ళిపోయాడు అంతే. ఒక స్నేహితుడు
వీళ్ళు లేచి ఎంత అద్దద్దామన్నా ఏం తిరిగినా అతను దొరకలా. కనీసం ఫోన్ నెంబర్ కూడా మార్చేసి ఉంటాడు. ఫోన్ కూడా అతనికి ఇది అవ్వలేదు. కనుక స్నేహితులారా, దేవుడు మనల్ని ఎప్పుడు ఎడబాస్తాడో మనకు తెలియదు. వన్స్ దేవుడు ఎడబాసాడు అంటే తిరిగి కట్టేవాడు ఎవ్వడం ఉండడం. ఈ విషయాల్లో మనల్ని మనం పరీక్షించుకుంటూ ముందుకెళదాం. దేవుని సమాధానం మనకు తోడై ఉండును గాక. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ నమ్మకం గలవాడ, నీకే వందనాలు, స్తోత్రాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నా. నీ కృపను బట్టి, మా జీవితాల్లో నేటి వరకు ఇచ్చిన నెమ్మదిని బట్టి, క్షేమాన్ని బట్టి, కనికరాన్ని బట్టి నీకు స్తోత్రం. బలమైన దేవుడా, బలమైనటువంటి కార్యాలు చేస్తూ వచ్చారు. నీ నామహిమార్థ జీవించడానికి కాల్సిన కృపనిచ్చారు. దాన్ని బట్టి నీ స్తుతిస్తూ, ఈ రోజుల్లో మేము ఏమై ఉన్నాం అది నీ కృప అని ఒప్పుకుంటున్నాను. కనికరపూర్ణ నీ కనికరానికి, నీ కటాక్షానికి మమ్మల్ని అప్పగించుకుంటున్నాం. అయ్యా, మీరు మాతోనే ఉన్నారనుకొని మేము చాలాసార్లు రెచ్చిపోయి హెచ్చిపోయి అభాస్పాలయ్యాం. దయచేసి నాయన నీ నీతి కార్యాలను మేము వెంబడించడానికి కృప చూపించు. నాయన నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మేము ఏమై ఉన్నాం అది నీ కృప అని చెప్పి ఒప్పుకుంటున్నాను. కనికరపూర్ణ నీ కనికరానికి, నీ కటాక్షానికి ఒప్పుకుంటూ, నాయన మీరు మమ్మల్ని నాయన ఎడబాయలేదని, మీరు మాతోనే ఉన్నారనే స్పృహతో మేము ముందుకెళ్ళటా కృప చూపించండి. పత్రికల్లో చెప్పారు నా ప్రభు, ఆత్మను ఆర్పకుడి అని చెప్పారు. ఆ విషయాలు మేము జాగ్రత్త వహించడం నేర్పించమని, ఘనత మహిమ ప్రభావాలు యుగయుగములు మీకు ఆరోపిస్తూ యేసు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.